నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. నేను విజయ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు అలా మాట్లాడారు? ఆయన మాటల వెనుక ఉన్న మర్మమేంటి? ఓవైపు విజయవాడలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. ముఖ్యమంత్రి సైతం అవిశ్రాంతంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇలాంటి వేళ అసలు సీఎం చంద్రబాబు ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయంటూ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? దీనిపైనే ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇక కృష్ణమ్మ మహోగ్ర రూపం నుంచి బెజవాడను కొంతమేర కాపాడిన రిటైనింగ్ వాల్ క్రెడిట్ నిజంగా దక్కాల్సింది ఎవరికి? ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. వరదల వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. అదే సమయంలో చెత్త రాజకీయాలు వద్దంటూ హితవు పలికారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన కామెంట్ల వెనుక ఉన్న మర్మమేంటి? దీనిపైనే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చర్చ జరుగుతుంది. వరదలతో విజయవాడ గజగజలాడుతోంది. వరుణుడు కాస్త శాంతించినా ఇంకా ఎక్కడ చూసినా 4-5 అడుగుల మేర నీరు వీధుల్లో కనిపిస్తోంది. వరద కాస్త తగ్గుముఖం పడుతూ ఉండడంతో సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ఆహార పదార్థాలు, పాలు, నీళ్లు లాంటి నిత్యావసరాలు అందిస్తున్నారు. స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. కొన్ని చోట్ల బాధితులకు సహాయం అందించే విషయంలో అధికారులు సరిగ్గా వ్యవహరించడం లేదన్న ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఇదే అంశంపై స్పందించారు సీఎం చంద్రబాబు. బాధితులను ఆదుకోవాలంటూ 2 రోజులుగా చెబుతున్నామని, అయినా కొందరు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్థానికంగా ఉన్న సితారా సెంటర్కు వెళ్లిన ముఖ్యమంత్రి సహాయ కార్యక్రమాలు సరిగా సాగుతున్నాయా, ఆహార పదార్థాలు అందుతున్నాయా అన్న అంశంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలన్నారు. చెత్త రాజకీయాలు చేయవద్దంటూ హితవు పలికారు. ఇలాంటి పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అంటూ విపక్షం టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ఇటీవలే కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయన్న ఆయన ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేపడతామన్నారు. ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్లవల్లేరు ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది? అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఆ ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థితి ఉండొద్దన్నారు సీఎం. ప్రతి ఒక్కరికి ఆహారం అందించాలన్నారు. హెలికాప్టర్, పడవలు, ట్రాక్టర్లు, జేసీబీలు ఇలా ఏదైనా ఉపయోగించి సాయం చేయాలంటూ సూచించారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ముఖ్యమంత్రి. ఈ విషయంపై ఐవీఆర్ఎస్ ఏర్పాటు చేశామని, వాటికొచ్చే ఫిర్యాదుల ఆధారంగా అధికారులపై చర్యలుంటాయని ప్రకటించారు సీఎం చంద్రబాబు. నేను ఐవీఆర్ఎస్ కండక్ట్ చేస్తున్నా. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఫుడ్ రీచ్ కాదని వస్తూ ఉంది. ఆ ఐవీఆర్ఎస్ మెసేజెస్ని మళ్ళీ తిరిగి ఆఫీసర్లకు పంపిస్తున్నా. ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ కూడా పంపిస్తున్నా. నేను అందుకనే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా. నేను పంపించే ఐవీఆర్ఎస్ మీకోసరం పంపిస్తున్నా. మీరు ప్రాపర్గా సమాధానం చెప్పండి.
ఇమ్మీడియట్గా మా ఆఫీసర్ని మీ ఇంటికి పంపించే బాధ్యత, మీకు టచ్లోకి వచ్చే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో ఏమాత్రం అవాస్తవాలు చెప్పొద్దండి, వాస్తవాలు చెప్పండి. ఇలాంటి ఒక విపత్కరమైన పరిస్థితిలో ఉండే మనందరం ఆలోచించాల్సింది, ఎప్పటికప్పుడు మీరు సమాచారం నాకు ఇవ్వగలిగితే ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా. ఈ కామెంట్లే ఇప్పుడు కాకరేపుతున్నాయి. ప్రజలు ఆపదలో ఉన్న సమయంలో కుట్రలు జరుగుతున్నాయంటూ స్వయంగా ముఖ్యమంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు సీఎం ఎందుకు ఈ మాటలన్నారు, ఎవరిని ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నదే హాట్ టాపిక్గా మారింది. అయితే ముఖ్యమంత్రి కామెంట్లు వైసీపీ అధినేత జగన్తో పాటు ఆ పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను ఉద్దేశించి అన్నవేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కొన్ని అంశాలను పరిశీలిస్తే బుడమేరు డ్రైన్కు గండ్లు పడ్డంతో వరద పోటెత్తింది. కానీ ఇదే విషయంపై మాజీ సీఎం జగన్ మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు. బుడమేరుకు గేట్లున్నాయని ఆయన మాట్లాడుతున్నారని, అసలు ఆయన సీఎం ఎలా అయ్యారో అర్థం కావడం లేదన్నారు. పైగా తన ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లను కావాలని తాము మళ్లించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నది ముఖ్యమంత్రి వాదన. దీనిపైనే మంత్రుల మధ్య సైతం చర్చ జరుగుతోంది. ఇక రేపల్లె వద్ద బండ్కు గండ్లు పెడతారన్న అనుమానంతోనే పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామన్నారు సీఎం చంద్రబాబు. అన్నింటికంటే ముఖ్యంగా 2 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొనడంపైన కొందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నది సీఎం చెప్పే మాట. కేవలం ఇవే కాదు, వైసీపీకి గత ప్రభుత్వంలో కొమ్ము కాశారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారు పనిచేసే చోట ఆహార పదార్థాల పంపిణీలో ఆలస్యం జరుగుతోందన్న విషయాన్ని ఓ మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఆగ్రహించిన ముఖ్యమంత్రి పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఓవైపు తీవ్రంగా శ్రమిస్తున్న వేళ జరుగుతున్న కొన్ని ఘటనలు దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి అలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది వాటి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.